నాకు బాధ అనిపిస్తుంది, ఒక పక్క ఏడుపు కూడా వస్తుంది. ఏంది ప్రజలు ఇంత మాకు పట్టం కట్టిన తర్వాత ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఈ ప్రభుత్వం, మరి అధికారులు ఇట్లా ఎందుకు చేస్తున్నారు? నన్ను తీసుకొచ్చి నన్ను ఎందుకు తీసుకొచ్చింది పోలీస్ స్టేషన్? మా వాళ్ళందరినీ అరెస్ట్ చేసినాడు. అడవులు ఆబ్జెక్షన్ చెప్పేటోళ్ళు, మా చైర్మన్ గా నిలబడ్డ కుటుంబ సభ్యులందరినీ కూడా పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పెట్టినట్టు మా మిస్సెస్ పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేసి పెట్టారు. నిన్న నన్ను అడిగి రాకుండా చేశాను. నేను తొర్రూరులో నాకు ఇల్లు ఉన్నది, తొర్రూరులో నాకు ఆఫీస్ ఉన్నది, నేను ఎప్పుడు తొర్రూరులో పండుకుంటాను. మొన్న తొర్రూరులో ఆఫీసులో నన్ను ఉంటానంటే కూడా నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. నర్సరావుపేట తీసుకొచ్చారు. ఆడ ఝాన్సీ గారికి సిటిజన్షిప్ అమెరికాలో ఉన్నదా, ఇక్కడ ఇల్లు లేదు ఏది లేదు, తొర్రూరులా బాధాపుతున్నదా? ఎంత ఘోరం అండి. 45 ఏళ్ల రాజకీయాలన్నా ఇంత మోసం, ఇంత దగ నేను ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి పీరియడ్లో కూడా ఇట్లా ప్రజాస్వామ్య విరుద్ధంగా ఎప్పుడు కూడా చేయలేదు. కానీ ఇప్పుడు ఎందుకో ప్రజాస్వామ్య విరుద్ధంగా నాకు రాజకీయాలలో ఈ కక్ష సాధింపులు చేయటం వల్ల రాజకీయాల్లో ఉండాలన్నా తప్పుకోవాలన్నా ఏంది ఇంత గోస? ఏందండి? ప్రజలు నాకు పట్టం కట్టారు. సర్పంచ్ ఎన్నికలలో మెజార్టీ సీట్లు ఇచ్చారు. నేను 46,000తో ఓడిపోతే నాకు 2,000 లీడ్ ఇచ్చింది సర్పంచ్ ఎన్నికలు. పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలను నన్నే గెలిపించారు. ఏదైనా మున్సిపాలిటీ కూడా మెజార్టీ వచ్చింది. ఇంత ప్రజాస్వామ్యంగా వచ్చిన దాన్ని ఇంత దౌర్జన్యంగా చేసిన నాకైతే బాధ ఉన్నది, నాకు ఏడుపు వస్తున్నది. అసలు రాజకీయాల్లో ఉండాలన్నా రాజకీయాలు తప్పుకోవాలన్నా అనిపిస్తారు. నాకైతే ఇంత గోస, ఇంత ప్రజాస్వామ్య విరుద్ధంగా చేస్తుంటే ప్రజలు పాపం సంతోషంగా ఉన్నారు. కార్యకర్తలు కూడా రాత్రింబవలు కష్టపడరండి. మా కార్యకర్తల కష్టం చూస్తే అయితే నాకు బాధ అనిపిస్తాయి. ప్రజలైతే కార్యకర్తలు 2 రోజుల బట్టి భోజనం లేకుండా 10,000 మంది కార్యకర్తలు వచ్చి రాత్రింబవలు కష్టపడ్డారు నా కోసం. నేను ఏం చెప్పాలి, ఏదైనా చెప్పాలి? ఎట్లా ఇంత విరుద్ధంగా చేస్తా అంటే రాజకీయాలలో నేను ఉండాలన్నా పోవాలన్నా నాకైతే బాధ ఉంటుంది. దయచేసి ఏంది దౌర్జన్యం? పోలీసు వాళ్ళు కూడా దయచేసి ఇట్లా చేయటం కూడా మంచిది కాదు. కేసీఆర్ చూస్తే ఒక పక్క అభిమానం, దయానంద్ చూస్తే అభిమానం ప్రజలు. కానీ ఇంత అరాచకాలు చూస్తుంటే నాకైతే ఏమన్నా చెప్పండి. నా కార్యకర్తలకు ఏం జవాబు చెప్పుకోవాలి? కార్యకర్తలకు నేను ఏం జవాబు చెప్పాలి? పాపం తెగించి పనిచేసేది రోజు. జై తెలంగాణ.